ఇండియాపై మరోసారి డొనాల్డ్ ట్రంప్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పాపం డొనాల్డ్ ట్రంప్ మంచోడే కానీ ఏదో తెలిసి తెలియక తప్పటడుగు వేస్తున్నాడు. ఎవరు ఒత్తిడి వల్ల భారత్పై కక్షపూరితంగా మాట్లాడుతున్నాడు అనుకున్నటువంటి ప్రతిసారి హీ ప్రూవ్డ్ రాంగ్. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, నేను చెడ్డవాడినే, నేను దురహంకారంతో ఉన్నటువంటి వ్యక్తినే, నేను అహంకారపూరితంగా ముందుకు వెళ్ళే వ్యక్తినే అనే రకంగా ఆయన మళ్ళీ 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 మనకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. నేను ఇందాకే ఒక గంట క్రితం డొనాల్డ్ ట్రంప్ భారతదేశపు ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ త్వరలోనే కలుస్తాను, ఇరు దేశాల మధ్య ట్రేడ్ బ్యారియర్స్ని బద్దలు కొడదాం, మంచి ట్రేడ్ని కొనసాగిద్దామనే రకంగా ట్వీట్ చేశారు. నేను అంతలోనే డొనాల్డ్ ట్రంప్ మంచోడేమో, కాకపోతే ఆయనకు తెలియక ఈ రకంగా పొరపాట్లు చేస్తున్నాడు, భారతదేశానికి ఉన్నటువంటి ట్రేడ్ని మళ్ళీ పెంపొందించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్న రకంగా అనుకున్నాను. బట్ హీ ప్రూవ్డ్ దట్ ఐఎమ్ రాంగ్, నేను తప్పు అనే రకంగా ఆయన మరోసారి ప్రూవ్ చేశారు. నేను ఇలానే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను, కక్షపూరితంగానే వ్యవహరిస్తానట్టుగా డొనాల్డ్ ట్రంప్ కనిపించింది. సో ఏం చేశారు ఇప్పుడు ఆయన అంటే, ఒకవైపు ట్రేడ్ బ్యారియర్స్ని బద్దలు కొడదాం, భారత అమెరికా మధ్య మంచి ట్రేడ్ సంబంధాల్ని కొనసాగిద్దాం, త్వరలోనే మై డియర్ ఫ్రెండ్, మై డియర్ గుడ్ ఫ్రెండ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధాని మోదీని నేను కలుస్తాను రకంగా మాట్లాడుకొచ్చారో లేదో, అంతలోనే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఆయన యూరోపియన్ యూనియన్స్తో ఆయన ఫోన్లో సంభాషిస్తూ మాట్లాడుతూ కాన్ఫరెన్స్లో ఉంటూ యూరోపియన్ యూనియన్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఏమని? భారత్ చైనాల పైన 100% టారిఫ్ విధించండి. మీరు 100% భారత్ చైనాలపై టారిఫ్ విధించడం వల్ల అవి ఇబ్బంది పడతాయి, మీకు ఎక్స్పోర్ట్ చేయడంలో ఇబ్బంది పడతాయి, ప్రజలు వాటి ప్రోడక్ట్స్ కొనరు, దీంతో రెండు దేశాలు కూడా కొంత ఆర్థికంగా కుంగుబాటు గురవుతాయి. పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆయిల్ కొనడం కోసం, ఇతరత్ర ఆయిల్, క్రూడ్ ఆయిల్ కొనడం కోసం రష్యా దగ్గరికి వెళ్ళడం మానేస్తాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే మనం ముందుగా ఒత్తిడి తీసుకురావాల్సింది భారత్ చైనాల పైన 100% టారిఫ్ పెంచండి, 100%కి టారిఫ్ని పెంచేయండి అని చెప్పి ఇప్పటికే ఆయన 50% టారిఫ్ పెంచాడు. ఆయన పెంచిందే కాకుండా పెంచబోతున్నాను అనే రకంగా మాట్లాడుతూనే యూరోపియన్ యూనియన్స్ని కూడా ఆ రకంగానే ఒత్తిడి తీసుకొస్తున్నారట. డైరెక్ట్గా యూరోపియన్ యూనియన్స్తో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మీరు టారిఫ్లు పెంచేయండి, ఇద్దరిని బ్యాండ్ బజాయించండి, ఇద్దరిని మోసగించండి, ఇద్దరిపైన ఒత్తిడి తీసుకురండి. ఈ దెబ్బతోనైనా నేను ఎంత చెప్పినా వినడం లేదు, నా మాట పట్టించుకోవడం లేదు, నన్ను కనీసం దేకడం లేదు, నా పని అయిపోయింది, ఇక నేను ఎంత చేసినా వినకపోయేసరికల్లా నన్ను లైట్ తీసుకున్న రెండు దేశాలు కూడా, మరీ ముఖ్యంగా భారత్ లాంటి దేశం నన్ను చాలా అంటే చాలా లైట్గా తీసుకున్నాయి. సో ఇప్పుడు మీరు మొదలు పెట్టండి. యూరోపియన్ యూనియన్స్గా యూరోపియన్ యూనియన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి? ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే దేశాలు మనతో కూడా విభేదాలు పెట్టుకొని మనతో కూడా గొడవలు చేసుకోవాలా? కానీ డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొడుతున్నారు. ఏమని? మీరు భారత్ పైన టారిఫ్ పెంచండి, 100% టారిఫ్ పెంచేయండి, 100% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి యూరోపియన్ యూనియన్స్ పైన డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నాడట. ఒకసారి ఈ రెండు దేశాల పైన ఒత్తిడి తీసుకోవడం వల్ల యూరోపియన్ యూనియన్స్కి ఏమరుగుద్దనంటే, ఈ దేశాలపైన ఒత్తిడి తీసుకోవడం వల్ల అక్కడ ప్రోడక్ట్స్ కొనడం ఆపేస్తే ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధం జరిగినటువంటి క్రమంలో రష్యా ఆయిల్ కొనుగోళ్లకు భారత్ చైనా ఇచ్చే డబ్బుని వాడుతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా మీరు వారిని ఆర్థికంగా దెబ్బ కొట్టండి. ఇదొక కుట్ర, కక్షపూరితమైన చర్య, దుశ్చర్య, దురహంకారంతో మాట్లాడిన మాటలే. పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు ఎలా ఉన్నాయంటే, ఏదో రకంగా కమర్షియల్గా ఆయన బిజినెస్ చేసుకోవాలి, అనవసరంగా ఇప్పుడు యూరోపియన్ యూనియన్స్ని భారత్ చైనాపై రెచ్చగొట్టడం కాదా ఇది? భారత్ చైనాల పైన రెచ్చగొట్టి ఒక యుద్ధం తీసుకోవడం కాదా ఇది? ఇప్పటికీ భారత్ మరియు యూరోపియన్ సంబంధించినటువంటి యూనియన్ మధ్య ఎటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయి చూస్తే కనుక, మనం యూనియన్స్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మెషినరీ, ఆటోమొబైల్స్, కెమికల్స్ అండ్ హైటెక్ ప్రోడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో అటు మన దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్స్కి ఏం వెళ్తూ ఉన్నాయి అంటే, టారిఫ్ విధించడం అంటే మన ప్రోడక్ట్స్ పైనే కదా టారిఫ్ విధించేది. మన ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ వాటి ధర పెరుగుతుంది అంతే. సో అక్కడ ధర ఎంత పెరుగుతుంది? రెడీమేడ్ గార్మెంట్స్ పై ధర పెరుగుతాయి, సో రెడీమేడ్ వస్తువులపై ధర పెరుగుతాయి, ఫార్మాసిటికల్స్ పైన ధరలు పెరుగుతాయి. ఇదైతే మెయినే కదా, ఫార్మాసిటికల్స్ లేకుండా ప్రజలు మందులు మింగకుండా చచ్చిపోతారు. సో ఇది వాళ్ళకి తప్పకుండా ఇబ్బందే కదా. సో ఈ రకంగా మన ఫార్మాసిటికల్స్ పైన ధరలు పెంచి అక్కడ వాళ్ళ ఇన్ఫ్లేషన్ వారే కోరి తెచ్చుకుంటున్నారు. ఇకపోతే స్టీల్ ప్రోడక్ట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ మెషినరీ, ఇవన్నీ కూడా దేని కూడా తీసిపారేయలేం. మనం అవసరమైతే యూరోపియన్ నుంచి రాకుండా వచ్చేటువంటి మెషినరీని,
ఇక్కడ తయారు చేసుకోవచ్చా, లేకపోతే మనం వేరే దేశాల నుంచి ఆల్టర్నేటివ్ కొనుగోలు చేయవచ్చా చూడాలి. ఆటోమొబైల్స్ తయారు చేయొచ్చు, కెమికల్స్ ఇక్కడ తయారు చేయొచ్చు, హైటెక్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు, వేరే దేశాల నుంచి కొనుగోలు చేయొచ్చు. కానీ వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ ఫార్మాసిటికల్స్ ఉంది ఇండియాలోనే. దట్టు హైదరాబాద్ నుంచి హైయెస్ట్గా ఫార్మాసిటికల్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫార్మాసిటికల్స్ లేకుండా, పెట్రోలియం ప్రోడక్ట్స్ లేకుండా, ఎలక్ట్రికల్ మెషినరీ లేకుండా, రెడీమేడ్ గార్మెంట్స్ లేకుండా ప్రయత్నం చేయవచ్చా? అది జరుగుతుందా? సో ఇండియా పైన యూరోపియన్ యూనియన్స్ టారిఫ్ని పెంచి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారట. సో అటు యూరోపియన్ యూనియన్కి సంబంధించి అక్కడికి వచ్చేటువంటి ఇంపోర్ట్స్లో 100% ఇంపోర్ట్స్లో 17% భారత్ నుంచి వెళ్ళేవే. 17% భారత్ నుంచి వెళ్ళేవే. అదే మన ఇండియాకు వచ్చేటువంటి ఇంపోర్ట్స్లో 100%లో 9% మాత్రమే యూరోపియన్ యూనియన్స్, అంటే మనతో పోలిస్తే వాళ్ళు మన నుంచి డబల్గా తీసుకుంటూ ఉన్నారు. మరి ఆ రకంగా టారిఫ్ పెంచడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? సో డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ కూడా ఒక రకంగా తప్పటడుగు వేశారు, పప్పులో కాలేశారని భావించాలి. రష్యా ఏదో యుద్ధం చేస్తుందని చెప్పి ఒక మూర్ఖుడిలాగా, ఒక పిచ్చివాడిలాగా పదే భారత్ చైనా అని చెప్పి కనీసం భారత్ పేరెత్తకుండా, ఇండియా పేరెత్తకుండా ఒక రోజు గడవడం లేదు నీకు. ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు? అనవసరంగా ఈ యూరోపియన్ యూనియన్స్కి అటు మరోవైపుగా ఇండియా చైనాలకి యుద్ధం రగల్చాలని చూస్తున్నారు, యుద్ధం పెట్టాలని చూస్తున్నారు ఆయన. ఒకసారి ఉదయాన్నే ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ ట్వీట్ కూడా చూద్దాం. ఇండియాతో నేను రైట్ ఇక్కడ చూడండి. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ కంటిన్యూయింగ్ నెగోషియేషన్స్ టు అడ్రస్ ద ట్రేడ్ బ్యారియర్స్ బిట్వీన్ the two nations. I look forward to speaking with my very good friend, Prime Minister Modi, in the upcoming events. I feel certain that there will be no difficulty in coming to successful conclusion for both of great countries. So ఆయన ఏం చెప్తున్నారు? గ్రేట్ కంట్రీ అని చెప్తూనే మాపై టారిఫ్ ఏమంటాడు, గ్రేట్ కంట్రీ అని చెప్తూనే వెరీ బ్యాడ్ ఇండియన్స్ అంటాడు. ఏదో ఒక రకంగా దుర్మార్గపు దుశ్చర్యకు పాల్పడిన ఒక ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ వెళ్తున్నట్టుగా భావించాలి. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క టారిఫ్ వార్లోకి యూరోపియన్ యూనియన్స్ ని కూడా లాగి యూరోపియన్ యూనియన్స్ తోని భారత్ కి గొడవ పెట్టాలని ఒక దురుద్దేశంతో, పిచ్చి ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో మాట్లాడదాం. నా కొలీగ్ కళ్యాణ్ జాయిన్ అవుతాం నాతో పాటుగా. కళ్యాణ్, సో ఏంటి యూరోపియన్ యూనియన్స్ కి భారత్ కి మళ్ళీ ఒక కయ్యం పెట్టినట్టుగా, గొడవ పెట్టినట్టు కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ యూరోపియన్ యూనియన్స్ అన్ని కూడా యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. యుక్రెయిన్ కి సపోర్ట్ చేసే దేశాలు భారత్ చైనా పైన ఇదివరకే ఇంప్లిమెంట్ చేయాలి. భారత్ చైనా మూలంగానే యుక్రెయిన్ పై దాడి జరుగుతుంది అనుకుంటే ఇప్పటివరకు సహించేవారు కాదు. కానీ అనవసరంగా ట్రంపే వారు రెచ్చగొడుతున్నారా? రైట్, మనం చూస్తే కనుక ట్రంప్ యూరోపియన్ యూనియన్ తోని ఏమంటున్నాడు అంటే 100% టారిఫ్స్ నేను వేస్తున్నాను, నేను ఎలా వేస్తున్నానో దాన్ని మీరు మిర్రర్ చేయండి, అంటే మీరు కూడా అదే ఫాలో చేయండి అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే రష్యాకి ఏదైతే డబ్బులు వెళ్తున్నాయో ఆ డబ్బులు వెళ్ళడానికి కారణం ఇండియా, చైనా, వీళ్ళపై మీరు కూడా టారిఫ్స్ వేయండి అని చెప్పుకొస్తున్నారు. సో అమెరికా వచ్చేసి 50% ఆల్రెడీ మన మీద వేసింది ఇదే సేమ్ రీజన్ కి, అంటే రష్యాకి మనం సపోర్ట్ చేస్తున్నాం, ఆయిల్ కొంటున్నాం, వార్కి మనం ఫైనాన్స్ చేస్తున్నాం అన్న ఉద్దేశంతోనే చెప్పుకొచ్చాడు మొత్తం మీద అయితే. బట్ యూరోపియన్ యూనియన్ అయితే ఎలాంటి డెసిషన్ ప్రస్తుతానికి దీని మీద తీసుకోలేదు. ఇండియా వైజ్ గా మనం చూస్తే, ఇండియా సైడ్ నుంచి మనం చూస్తే కనుక ఇండియా దీన్ని స్ట్రాంగ్ గా క్రిటిసైజ్ చేసింది. ఈ టారిఫ్స్ ఇవన్నీ కూడా అన్ఫెయిర్, అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్, అసలు సంబంధం లేకుండా ఇవన్నీ వేస్తున్నాడు అని చెప్పేసి ఇండియా కూడా చెప్పుకొచ్చింది. ఆల్రెడీ 50% టారిఫ్స్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే అమెరికాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో దానిపై పడింది. కానీ మొత్తానికి అయితే జీడిపి పైన ఒక 2% ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది దీనివల్ల, అంతకు మించి ఇంకేమీ లేదు. మొత్తం మీద అయితే అమెరికా ఇండియాపై ఏదైతే టారిఫ్స్ వేస్తున్నానో అదే యూరోపియన్ యూనియన్ ఏమని చెప్తుంది, కానీ యూరోపియన్ యూనియన్ ఇంకా డెసిషన్ తీసుకోదు కూడా. ఒక రకంగా చూస్తే మన నుంచి మీరు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ 17% ఇంపోర్ట్స్ చేసుకుంటుంది యూరోపియన్ యూనియన్ ఇండియా నుంచి, మనం మాత్రం ఓన్లీ 9% చేసుకుంటున్నాం. సో ఓవరాల్ గా వాళ్ళకి మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం రష్యా నుంచి కొన్న పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే తయారు చేస్తామో అవన్నీ కూడా యూరోపియన్ యూనియనే కొంటుంది. మరి యూరోపియన్ యూనియన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇండియా నుంచి కొంటుందని చెప్పి అమెరికా మాత్రమే ట్యాక్స్లు వేయట్లేదు కదా యూరోపియన్ యూనియన్ మీద. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా దాని మీద ఎలాంటి డెసిషన్ కూడా తీసుకునే ఆలోచన లేదు. ఎందుకంటే మన గతంలో కూడా చూస్తే కనుక గ్యాస్ లైన్స్, ఎల్ఎన్జీకి సంబంధించి వీటన్నిటికి సంబంధించి రష్యా ఈ 2022లో ఎప్పుడైతే యుక్రెయిన్ కి సంబంధించిన వార్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు అవన్నీ ఆపేశారు. వాళ్ళకి ఫ్యూయల్ కానీ లేకపోతే ఎల్ఎన్జీ గ్యాస్ కానీ ఇవన్నీ ఇవ్వడం ఆపేస్తే అప్పుడు యూరోపియన్ యూనియన్ కొట్టుమిట్లాడింది. అంటే
వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఇటు గ్యాస్ కానీ లేకపోయేసరికి ఒక్కసారి వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, స్తంభించింది యూరోపియన్ యూనియన్ ఒక రకంగా చెప్పాలంటే. సో వాళ్ళు అలాంటి స్టెప్ తీసుకోరు. వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ రష్యా నుంచి కొనుగోలు చేయకుండా మన నుంచి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం కాకుండా వీళ్ళు కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ లేదు. ఇంకో పక్కన ఆఫ్రికా సైడ్ మనం చూస్తే కనుక నైజీరియాతోని మనం ఆల్రెడీ పెద్ద ఆయిల్ డీల్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక $40 బిలియన్ ఆయిల్ డీల్ నైజీరియాతో చేసుకున్నాము. అక్కడ నుంచి నెక్స్ట్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకునే ప్లాన్ కూడా మనం చేస్తున్నాము. ఇన్ని ఎక్స్చేంజ్ లో కూడా నైజీరియాకి మనం ఓన్లీ డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం మనం, రైల్వేస్, రోడ్వేస్, వాళ్ళకి అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సపోర్ట్ చేయడానికి కూడా మనం డీల్ చేసుకున్నాం. అక్కడ నైజీరియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు, ఇది ఏదో వెస్టర్న్ కంట్రీస్ ఎప్పుడు మనకి వాళ్ళ అవసరాల కోసం ఏముంటాయి అవి తీసుకుంటారు, మన దగ్గర నుంచి అన్ని గుంజేసుకుంటారు తక్కువ రేట్లో, దాని తర్వాత మన మీద మనకు లోన్లు ఇచ్చి మనల్ని పిండేస్తారు, మన దగ్గర ఎక్కువ వడ్డీలు డబ్బులు వసూలు చేస్తారు. కానీ భారత్ అలా కాదు. భారత్ నైజీరియా ఏదైతే ఆయిల్ డీల్ చేసుకుందో ఆ డీల్ చాలా ఇంపార్టెంట్. మాకు వాళ్ళు ఫేవర్ చేయడానికి భారత్ ముందుకు వచ్చింది. భారత్ లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఒక గ్రేట్ కంట్రీ ఇండియా అని చెప్పేసి నైజీరియన్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే మన ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్స్ అలాగే మన ఎక్స్పోర్ట్స్ కూడా రానున్న రోజుల్లో మిషన్ 40 ఏదైతే ఉందో దాని ప్రకారం మనం వివిధ దేశాలకు కూడా మనం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి మొత్తం మీద అయితే ట్రంప్ ప్రెషర్ అయితే ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ యూరోపియన్ యూనియన్ అలాంటి డెసిషన్ ఏమి తీసుకోకపోవచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే. ఖచ్చితంగా ట్రంప్ ఇంకొన్నాళ్ళే ఉంటాడు కాబట్టి పవర్ లో, ఆయనకు తల ఊపి డెసిషన్ మేకింగ్ ని పెండింగ్ లో పెడదాం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అన్ని సర్దుకుంటాయి అన్న ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ ఉంది. మనం చూసుకుంటే కనుక వాళ్ళు ఎలాంటి సీరియస్ డెసిషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోరు, ఎందుకంటే తీసుకుంటే ఇబ్బంది పడేది యూరోపియన్ యూనియనే. ఆల్రెడీ రష్యాతోనే అలా వార్ స్టార్ట్ అయిన కొత్తలో ఇలాంటి స్టేట్మెంట్స్ రష్యాతో యుద్ధానికి సంబంధించి, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అటు యూరోపియన్ యూనియన్ కూడా భావిస్తోందా భారత్ చైనాలే కారణం, భారత్ చైనాలే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగానే ఆ డబ్బులని ఉక్రెయిన్ పైన రష్యా ఖర్చు చేస్తుందనేటువంటి భావన యూరోపియన్ యూనియన్స్ లో కూడా ఉందా? కేవలం డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ రకంగా మూర్ఖంగా ఆలోచిస్తున్నారా? అంటే యూరోపియన్ నేషన్స్ అంటే కేవలం ఒకటేనేం కాదు, యూరోపియన్ యూనియన్ మొత్తం సుమారు కొన్ని దేశాలు కలయికగా ఉంది. సో అవన్నీ కూడా భావిస్తున్నాయా? నేటో అనుకోవచ్చు మనం ఒక రకంగా. యూరోపియన్ యూనియన్, అమెరికా అంతా కలుపుకొని చూస్తే కనుక మనం నేటో అనే వాళ్ళని అడ్రస్ చేసుకోవచ్చు. సో నేటో మాత్రం ట్రేడ్ వేరు ప్లస్ వార్ వేరు అన్నట్టు ఉద్దేశంగానే చూస్తుంది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైనా ఆ ప్రామాణికల వాటికి అనుగుణంగానే భారత్ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ట్రేడ్ చేస్తుంది, చైనా కానీ చేస్తుంది, రష్యా కానీ అన్ని దేశాలు కానీ చేస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం ఇదే రీజన్ గా ఎత్తి చూపించాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయినా రష్యాకు సంబంధించిన ఎకానమీని కొలాప్స్ చేస్తే వార్ ఆగిపోతుంది, పుతిన్ దిగి వస్తాడు అన్న ఉద్దేశంతో ట్రంప్ ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చుట్టుపక్కల ఎవరైతే అనలిస్టులు, ఎకనామిక్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీని ఆయనకు చెప్తున్నారు. మొత్తం మీద అయితే టిఫిన్ చేసే ముందు ఒక మాట, టిఫిన్ చేసిన తర్వాత ఒక మాట, రాత్రి భోజనం చేసే ముందు ఒక మాట, భోజనం అయిపోయిన తర్వాత పడుకొని లేచిన తర్వాత ఇంకొక మాట, అంటే ఊసరవెల్లిలాగా బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా మనం చూస్తే కనుక. అంటే ఒక పూటనేమో ఇండియా నా బెస్ట్ ఫ్రెండ్, భారత్ ట్రంప్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొస్తాడు, మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొస్తాడు. నెక్స్ట్ మినిట్ వచ్చి యూరోపియన్ యూనియన్ మీరు 100% సుంకాలు వేయాలి భారత్ మీద అంటాడు. సో చూడండి ఆ మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది అతనిలో ఉంది. మేబీ ఆ వయసు 79 సంవత్సరాలు 80 సంవత్సరాలు వయసుకు వచ్చిన తర్వాత తన తినే మరి ఆహారం వల్లనో ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే పూటకో మాట మాట్లాడుతున్నారు, యూసర్ వల్లి లాగా బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్ మొత్తం. థ్యాంక్ యూ కళ్యాణ్. సో ఆయన విధించినటువంటి టారిఫ్సే కాకుండా యూరోపియన్ యూనియన్స్ కూడా ఇప్పుడు భారత్ చైనాలపై రెచ్చగొట్టి రష్యా ఉక్రెయిన్కి కారణం ఈ రెండు దేశాలని చెప్పి ఒకవైపు గుంటనక్క వేషాలు అంటారు వీటిని. మనకు చూడడానికి ఏమో చాలా చక్కగా మనతో పాటుగా ఫ్రెండ్షిప్ చేసినట్టుగా కలరింగ్ ఇస్తూ ఉంటారు, కానీ అటువైపుగా ఇంకొకరిని రెచ్చగొడుతూ ఉంటారు. సో ఆయన ఎక్కడ చూసినా కూడా యుద్ధాన్ని రెచ్చగొట్టే విధానాలు లేకపోతే కొత్త యుద్ధాలు తయారు చేసే విధానాలే కనబడుతున్నాయి, కానీ ఆయన దాని ద్వారా స్వలాభం పొందాలనుకుంటున్నారు. సో యూరోపియన్ యూనియన్ నేషన్స్ అన్ని కలిసి చైనా భారత్లపై టారిఫ్ పెంచితే వాళ్ళు నా మాట వింటారు కాబట్టి నేను చెప్పడం వల్ల వీళ్ళు పెంచేశారు, తర్వాత వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తారు తగ్గించమని చెప్పి, సో అప్పుడు వాళ్ళు నా దగ్గర మోకరిల్లిపోతారు. డైరెక్ట్గా మీరు అటాక్ ఇస్తేనే జనకని వనకనటువంటి భారత్ డైరెక్ట్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్స్ చేయడం వల్ల ఏమైనా ఉరిగిపోతుందా? యూరోపియన్ యూనియన్స్ అన్ని 27 దేశాలు కలిపి